ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్ నగర్ అనే గ్రామానికి చెందినటువంటి ఏనుగు మోహన్ అనే వ్యక్తి నిన్న మనకు కాల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తి దుబాయ్లో పుట్టగుడి కోసం దుబాయ్లో ఉన్నాడు. అయితే 15 సంవత్సరాల కింద అతను దుబాయ్ వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. అనంతరం కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2018లో ఆ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా యాడ్ చూడడం జరిగింది. యాడ్ చూసి అందులో ఫారెన్ కి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు సంప్రదిస్తానంటే అందులో అతను వెళ్ళి సంప్రదిస్తే వారు అతని నుండి ₹1,00,000 వరకు అమౌంట్ తీసుకోవడం జరిగింది. అది కూడా గంగాధరలో ఉన్నటువంటి బ్యాంకు నుండి అతను విడుదల వారిగా ₹16,00,000 ఆ కంపెనీకి పంపించడం జరిగింది. కట్ చేస్తే ఒకసారి ఢిల్లీకి రమ్మని చెప్పారు. ఢిల్లీకి వెళ్ళగా అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇంకా రాలేదు, మరలా కాల్ చేస్తాం రమ్మని చెప్పగానే మళ్ళీ అతను ఇంటికి రావడం జరిగింది. సో కొన్ని రోజుల తర్వాత ఏనుగు మోహన్ అనే వ్యక్తికి నేను మోసపోయానని చెప్పేసి ఆయనకు అర్థమైన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి 2018లోని గంగాధర పిఎస్లో అప్పుడు చొప్పదండి అటాచ్డ్ సిఐ ఉండే చొప్పదండి పిఎస్లో అదేవిధంగా కరీంనగర్ కమిషనరేట్లో 2 సార్లు ఆయన కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ సైబర్ నేరగాల నుండి అమౌంట్ రాలేదని చెప్పేసి బాధపడుతూ నిన్న మనకు కాల్ చేయడం జరిగింది. పూట గడవలేకనే పిల్లల్ని భార్యను ఇంటిని విడిచిపెట్టి దుబాయ్లో ఉంటున్నాను సార్. నాకు ఆ అమౌంట్ 16 లక్షలు నా దగ్గర నుండి తీసుకొని నాకు ఇవ్వట్లేదు, నాకు ఆధారం లేదు, నాకు ఆ అమౌంట్ ఇవ్వలేకపోతే నేను దుబాయ్లోనే సూసైడ్ చేసుకుంటా సార్ అంటూ కూడా నిన్న మనతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఫస్ట్ మోహన్ ఎందుకు వారితోని పరిచయం కావడం జరిగింది, ఎలా వాళ్ళని అట్రాక్ట్ చేశారు, తర్వాత డబ్బులు ఎన్ని విడతల వారిగా తీసుకున్నారు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు, ఎందుకు అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఆ నేరగాన్ని పట్టుకోవడంలో కాస్త జాప్యం జరిగినట్టుగా మనకు చెప్తున్నాడు. ఒకసారి మనం మోహన్తో మాట్లాడదాం. కుటుంబ పోషణ కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు దుబాయ్లో ఈ అమౌంట్ కోసం. సో ఒకసారి మాట్లాడి అసలు ఏం జరిగిందని మొత్తం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో మోహన్ గారు చెప్పండి. నిన్న మాకు కాల్ చేయడం జరిగింది. మీరు కాల్ చేసి నేను ₹1,00,000 మోసపోయాను సార్, నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు, అమౌంట్ తీసుకొని ఇవ్వట్లేదు, నమ్మించి నన్ను వంచారు, ఈ విషయం పైన స్టేషన్కి వెళ్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు కూడా నిన్న నాతో చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది 2018లో అసలు ఏం జరిగింది ఫస్ట్ మాకు చెప్పండి. అయితే నేను అంతకుముందే దుబాయ్ వచ్చిన సార్. ఓకే. అయితే వచ్చిన తర్వాత నేను గంగాధర్లో అదే పోలీస్ స్టేషన్ దగ్గర ఇల్లు కట్టుకున్నా. ఓకే. ఇల్లు పని అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉండి ఇట్లా ఫేస్బుక్ చూస్తుంటే నాకు ఒకటి మా దగ్గర వేకెన్సీ ఉందని ఫేస్బుక్ లో యాడ్ పెట్టారు. పెడితే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చిన, నేను మరి ఖాళీగానే ఉన్నా, నేను చేసే పని గురించి అవన్నీ రాసి పెడితే నాకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. నేను నెంబర్ పెట్టి అప్ చేసిన ఫోన్ నెంబర్ అందులో. ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి తెల్లారు మరోనాడు కాల్ చేసి మా దగ్గర మరి ఛాన్స్ ఉంది వస్తావా అంటే వస్తా అని చెప్పిన తర్వాత 3,000 చిల్లర ఎంతో అదికి లేవన్నీ రిసిప్ట్లు అన్ని ఉన్నాయి, ఒరిజినల్ అన్ని పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి, కానీ మీకు మేము కాపీ పంపించినాయి కదా అందులో రిసిప్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ 3,000 చిల్లర పేమెంట్ పంపిస్తే మేము ఇక్కడ ఆఫీస్ ఛార్జ్ చేసుకుంటాం అని అన్నాక సరే పర్లేదని ఇచ్చిన 3,000 చిల్లర పంపించిన. అది కూడా బ్యాంక్ ద్వారా పంపించిన తర్వాత ఇక నా మైండ్ మొత్తం డైవర్ట్ చేసేసారు. ఇక నన్ను వాళ్ళు ఎట్లుంటారంటే దొంగలు, వాళ్ళు మనం ఒక మనిషి బుక్ అయినంటే మనిషిని వేరే ఒకరితో మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఇక అట్లా చేసుకుంటే నన్ను అది అయిపోయినాక దీని కొరకు ఇన్ని ఇట్లా అనుకుంటా మొత్తము 13,36,000 చిల్లర సార్. బ్యాంక్ వాళ్ళు కూడా బ్యాంక్ స్టేట్మెంట్ నన్ను ఎంబడి తీసుకుపోయి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోరు పోలీసు వాళ్ళు కూడా. అవన్నీ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత
అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ విషయం ఇది తెలిసిన తర్వాత నేను కట్టడం జరిగింది. మీరు ఎన్నిసార్లు కట్టారు మొత్తం అట్లా 13 లక్షల రూపాయలు ప్లస్ అంతా? నాకు తెలిసి 10-12 సార్లు ఉండవచ్చు సార్. నాకు ఇంత ఐడియా లేదు, బాగా రోజులు అవుతుంది కదా. అంటే చెప్పాలంటే చెప్పగలుగుతా కానీ నాకు మొత్తం అవన్నీ రిసిప్ట్ పంపించారు, మన దగ్గర ఉన్నాయి అవి. మీరు గంగాధర బ్యాంక్ నుండే పంపించడం జరిగింది వాళ్ళకు. ఓకే, పంపించిన తర్వాత ఏం జరిగింది? అయితే పంపించిన తర్వాత అన్ని వాళ్ళు అన్న కొద్ది డబ్బులు పంపించిన తర్వాత నేను లాస్ట్ 2018 సెప్టెంబర్ లో నువ్వు ఢిల్లీ రా, అడికెళ్ళి ఫ్లైట్ చేస్తామన్నారు కెనడా. నేను న్యూఢిల్లీ పోయి కాల్ చేసిన వాళ్ళకు. కాల్ చేస్తే ఇంకా ఆఫీస్ టైం కాలేదు, వెయిట్ చేయమన్నారు. అన్నీ వెయిట్ చేయమన్నాక చూసిన, అట్లా చాలా సేపు చూసిన, మధ్యాహ్నం దాకా చూసిన. కాల్ చేస్తే లాస్ట్ కి అయితే ఏమన్నారంటే మీకు అపాయింట్మెంట్ లేదు, టైం పడుతుంది, మళ్ళీ రిటర్న్ పోమన్నారు. రిటర్న్ పోమన్నారు. నేను ఇంటికి వచ్చేసిన తిరిగి. తర్వాత మీకు అర్థమైంది అంతేనా? తర్వాత నాకు ఇది విషయం ఏందన్నది ఇక వాళ్ళు మాట్లాడే మాటలు అప్పుడు కొంచెం చేంజ్ అయినాయి. అంతకు ముందేమో నన్ను ఇక మాకు వేరే ఆలోచన రాకుండా మాట్లాడకుండా డబ్బులు కొంచెం. అయితే ఆలోచన చేసిన తర్వాత నేను డైరెక్ట్ మన పిటిషన్ రాసుకొని ఫస్ట్ సిబి గారి ఆఫీస్ కి పోయాను. నేను స్టేషన్ పోలేదు. ఇక స్టేషన్ పోతే ఇక మన అక్కడ డైరెక్ట్ 2018లో మీకు మోసపోయా తెలియగానే డైరెక్ట్ కమిషనర్ కి వెళ్ళారు అంతేనా? కమిషనర్ దగ్గరికి వెళ్ళిన. ఎందుకంటే స్టేషన్ లో నేను ఎందుకో బయట ఎక్కువ తిరిగిన కాబట్టి స్టేషన్ లో ఎవరు తెలియదు కాబట్టి నేను ఒక్కరిని, నన్ను ఎవరు వెనక ఎవరు లేరండి, నేను ఒక్కరిని. అది కూడా మన కోర్టు దగ్గర టైప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫస్ట్ విషయం అతనికి అక్కడ చెప్పుకుంటే వాళ్ళు మ్యాటర్ రాసిర్రు, గిట్లా సార్ అని చెప్తే వాళ్ళు రాసిర్రు. అది పట్టుకుని సిబి గారి దగ్గరికి పోయి సిబి గారికి అప్ప చెప్పినా. నేను అప్పుడు ఫస్ట్ టైం పోనిచ్చారు సిబి గారిని, నేను డైరెక్ట్ పోయి కలిసిన. ఆ సమయంలో కమలాసన్ రెడ్డి ఉన్నాడు అనుకుంటా, కమలాసన్ రెడ్డి గారు. అతని ఆసారే ఉన్నాడు. కలిసిన తర్వాత అతను నాకు చేసిన అన్ని చేసిన, దండం పెట్టిన, కాళ్ళ మీద పడితే వాడని లేదు కానీ ఆయన చైర్ లో కూర్చున్నాడు కదా. తర్వాత ఏం చేసినట్టు దాన్ని మళ్ళీ మా స్టేషన్ కి పంపించాడు. ఎప్పుడు మా గంగాధర పోలీస్ స్టేషన్ కి పంపించాడు. స్థానిక స్టేషన్ పంపించడం జరిగింది. ఇక్కడ పంపించిన తర్వాత నాకు స్టేషన్ నుండి కాల్ వచ్చింది. దానిలో ఫోన్ నెంబర్ ఇట్లా ఇచ్చినా కదా నేను. కాల్ వచ్చిన కాడికి అయినాక అప్పుడు సంతోష్ కుమార్ సార్ అని ఉండే ఎస్ఐ గారు. ఆయన మ్యాటర్ అంతా రాసిండు, అవన్నీ రిసిప్ట్లని చూసిండు, అంతా రాసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసిండు, ఇట్లా మన దగ్గర ఒక కేసు వచ్చింది, సైబర్ క్రైమ్ కేసు అని. సిఐ గారికి ఫోన్ చేసిన తర్వాత అతను మళ్ళీ తెల్లారి రమ్మను అన్న వాళ్ళు నేను మళ్ళీ తెల్లారి పోయినా. మళ్ళీ తెల్లారి పోతే సిఐ గారు వచ్చారు అక్కడ గంగాధరకు. అంటే 2018లో విషయం ఇదంతా కూడా. వచ్చి సిఐ గారు వచ్చి ఆ ఫైల్ తీసుకున్నాడు, నేనే కేసు డీల్ చేస్తున్నాడు. వాళ్ళకు టోటల్ అప్పచెప్పిన సార్ నేను. వాళ్ళు ఏమేమైతే నాకు డాక్యుమెంట్లు పెట్టారు, ఫేక్ డాక్యుమెంట్లు, బ్యాంకు ద్వారా నేను పంపిన డబ్బులు, రిసిప్ట్లు, ఒరిజినల్ రిసిప్ట్లు, రెండోది వాళ్ళ వాయిస్ రికార్డ్ కూడా నేను కాపీ చేసిన. లాస్ట్ కి అది నాకు డౌట్ వచ్చినప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేసిన. అవన్నీ కాపీ చేసి ఇచ్చిన తర్వాత నేనే డీల్ చేస్తాను. ఆయన నన్ను తీసుకొని సొప్పాడు తోలుకుపోయి ఆడికెళ్ళి మళ్ళీ తెల్లారా మస్తు అట్లా 2-3 సంవత్సరాలు దింపారు సార్. మళ్ళీ తెల్లారా మన వాళ్ళు మళ్ళీ సొప్పదండి. సొప్పదా నుండి నన్ను అదే సిఐ గారి బండి కార్లో కూర్చుండే పెట్టుకుని నన్ను కర్మ తీసుకెళ్ళిండు. ఆడ సాయంత్రం దాకా ఉంచుకుని అక్కడ ఎవరెవరితో మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత మళ్ళీ తెల్లారమ్మంటే మళ్ళా పోతే అట్లా పొంగ నెలలో 5 రోజుల తర్వాత ఇక మేము చెక్ చేస్తున్నాము. అతని పేరు ఏదో ఉంది, మన నెంబర్లు చెక్ చేస్తారు కదా ఇక్కడ మన కర్మల్లా, ఎక్కడికి వెళ్ళి కాల్ వస్తుంది అని. మురళి ఇంకా మీదేదో పేరు ఉంది కానీ మురళి అనేది మాత్రం జ్ఞాపకం ఉంది. అతని దగ్గర తీసుకుపోయి చెక్ చేసినాక వాళ్ళు అన్ని లొకేషన్ తీసి మహారాష్ట్రలో ఉన్నారు, ఇక పోదాము మంచిగా మాట్లాడిన సిఐ గారు. అట్లా పెండింగ్ పెట్టుకుంటే వస్తే సార్ గిన్ని రోజులు అవుతుంది కదా. వాళ్ళ సిఐ గారి ముందర కూడా నేను లైవ్ వాళ్ళతో మాట్లాడినా. మాట్లాడితే అవన్నీ చేసి చూసిరు. తర్వాత పోదామన్నాడు. పోతే ఖర్చు అవుతుంది, నువ్వు కూడా ఎంబర్ రావాలి, 2 లక్షల దాకా ఖర్చు అవుతాయి అన్నాడు. అక్కడ వెళ్ళి తీసుకొని పట్టుకురావాలంటే ఖర్చు అవుతుందని చెప్పింది సిఐ గారు అప్పుడు.
అంతేనా? 2 లక్షల ఖర్చు అయితే అంటే సరే నేను వీడికే అప్పులు తీసుకొచ్చి పెట్టినా. నేను మా వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత డబ్బులు వస్తే నేను ఇస్తా సార్, మీరు అన్నదానికన్నా ఎక్కువ నేను ఇస్తా, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా దగ్గర నాకు అప్పు డబ్బా వేయలేకనే మీ దగ్గర వచ్చినా కదా సార్ అంటే, సరే సరే మేము ప్రయత్నం చేస్తాం అనుకుంటే అట్లా అయిపోయింది. అట్లా బాగా రోజులు చూసి మళ్ళీ 2021లో అదే కరోనా టైంలో మళ్ళీ పిటిషన్ ఇచ్చినది ఎవరో సిపి గారికి. 2021 21లో మళ్ళీ సిపి గారికి పిటిషన్ ఇద్దామంటే నన్ను లోపలికి పోనీయలేదు. ఇక వాళ్ళ అసిస్టెంట్ ఏమంటారు వాళ్ళు నాకు తెలియదు కదా సార్, ఇవాళ పెద్ద పెద్దలు అక్కడనే ఆపి పిటిషన్ ఇవ్వాలంటే 2 పేజీలు కొట్టియాలి కదా మన టైప్. ఒక పేజీ వాళ్ళు తీసుకోరు, ఒక పేజ్ మీద నాకు వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇడికి పంపించారు, ఏడికి మగంగారు స్టేషన్ కు. మళ్ళీ పంపిస్తే వాళ్ళు కాల్ చేసినాక మళ్ళీ నేను పోయినాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదే, మోహన్ మేము చేస్తాము, మీరు సిపి దగ్గరికి ఎందుకు వేరు రాయదని వీళ్ళు ఎస్ఐ గారు ఇట్లా మాట్లాడారు. 2021లో మేము చేస్తాము, సిపి దగ్గరికి ఎందుకు వేరు, మేము మాట్లాడుతున్నాం కదా, చేస్తాము, టైం పడుతుంది అట్లా ఇట్లా అన్నట్టుగా నన్ను చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు సిపి గారి దగ్గరికి పోవద్దన్నారు. వీళ్ళు నాకు అది నేను ఇక్కడ ఏంటి ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్ళి నేను సిపి గారికి కలెక్టర్ కు మెసేజ్ పెట్టి ఇవన్నీ పోస్ట్ చేసిన నేను. ఇక వీళ్ళు పట్టించుకోలేరు అన్నట్టుగా నాకు ఎస్ఐ గారికి ఇట్లా సిఐ గారికి తెలియకుండా నేను పోస్ట్ పెట్టిన తర్వాత దానికి మళ్ళీ రిప్లై ఇచ్చింది. నాకు అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు కానీ వేరే వాళ్ళతో చేయించి ఇక నాకు నా ఫ్రెండ్ చేసి చెప్పినాక గిట్లా అని పెట్టిండు. పెడితే కలెక్టర్ గారి పేరు ఆగలేదు కానీ ఇదే అప్పుడు ఈ సిపి గారు ఈయననే ఉన్నాడు, కమలాసర్ రెడ్డి గారు. 21లో ఆయన వెళ్ళలే. అయితే నాకు మళ్ళీ సీట్లలో రిప్లై ఇచ్చారు, మేము చెక్ చేస్తాము, నువ్వు బాధపడకు అని అన్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళు సార్ సిపి సార్ కొంచెం ఫాలో అయ్యిండు. మళ్ళీ స్టేషన్ కు వాళ్ళకి ఎవరికి చెప్పిండు, సిఐ గారికి చెప్పారు, ఎస్ఐ గారికి చెప్పారు తెలియదు, మళ్ళీ ఫోన్ చేశారు నాకు వీళ్ళు. అంటే ఎక్కడైనా కూడా కమిషనరేట్ లో ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్నటువంటి సిపి ఏం చేస్తారంటే ఎక్కడైనా కూడా సంబంధిత పోలీస్ ఆఫీసర్ కి బదిలీ చేస్తారు, ఆ ఇష్యూని వాళ్ళకి పంపిస్తారు. అంతే. సో అలా జరిగింది. నెక్స్ట్ తర్వాత ఏమైంది? మళ్ళీ సిపి గారు పంపించినాక మళ్ళా నన్ను పిలిపించి మళ్ళీ చెప్పారు, మేము చేస్తున్నాము, పోదాము, మా ఎస్ఐ గారు అందరు ప్రిపేర్ అవుతారు, మేము టీం తయారు చేస్తున్నాం, పట్టుకొస్తాం అది ఇది అని అట్నే టైం గడిపారు. టైం గడిపితే కర్మ అనుకున్న మత్సాలు గంగారు పోలీస్ స్టేషన్ ఏడ్చిన, సిఐ గారి దగ్గర ఏడ్చిన, సిపి గారి దగ్గర కానీ పోలీసులేకన పైరి తిరిగిన ఈ అప్పుల బాధకు ఆ గంగారు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుండి వాళ్ళకి సిఐ గారికి వాళ్ళ అందరికి కూడా తెలుసు, నేను చేసిన అప్పుకు 20 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ తో కట్టిన. 20 లక్షలు కట్టడానికి నేను నా గంగారు పోలీస్ స్టేషన్ దగ్గర ఇంతకు ముందు ఇల్లు కట్టిన చెప్పినా కదా సార్ నేను. ఆ ఇల్లు వాళ్ళ ముందరనే అమ్మినట్టు నేను. అడ్డీకి పోసారు, తక్కువ రేట్లు అమ్మి అప్పులు ఇచ్చిన కాడ ఇలా కొట్టుకోవద్దని ఆ ఇల్లు అమ్మి అప్పులు కట్టిన. అది ఇప్పుడు 78 లక్షలు పెట్టిన రాదు ఆ ఇల్లు. అప్పుడు కష్టపడి నేను అన్ని రోజులు కష్టపడి చేసుకొని కట్టిన ఇల్లును అప్పుడు ఆ అప్పుల బాధకు ఆయన ఇల్లు అమ్మిన 29 లక్షలకి అమ్మేసిన. అప్పుడు ఇల్లు అమ్మి 20 లక్షల చిల్లర అప్పులు కట్టి గడవ పైసలతో కొన్ని ఉంటే ఇంత అప్పు చేసిన, బిడ్డకు పెళ్లి చేసిన, అక్కడ ఆ పని ఈ పని చేసుకుంటుంటే అప్పులు తీరక ఇప్పుడు మళ్ళీ పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చిన, ఏడికి మన దుబాయ్ మళ్ళీ వచ్చిన నేను. అయితే మళ్ళీ ఏమైందంటే పోయిన నెలలో పోయిన సంవత్సరం జూన్ జూలైలో నాకు మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. అంటే అంతకుముందు కూడా అవుతుర్రు, అంతకుముందు కూడా నాతో కాంటాక్ట్ ఉన్నారు. కాకుండా నేను డౌట్ రాకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా డబ్బులు కావాలంటే నా దగ్గర లేవు సార్, నేను కేసు పెట్టిన కదా ఎట్లా దొరుకుతారన్న ఆశతోని వాళ్ళతో ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు, అవన్నీ ఉన్నాయి నా దగ్గర రికార్డులు. ఇప్పుడు నేను మీ దగ్గర ఉంటే అన్ని చూస్తుంటే కావాలంటే స్క్రీన్ షాట్ చేసి పెడతా గానీ. అయితే నాతో మళ్ళీ కాంటాక్ట్ అయినాక నేను ఏం చెప్పిందంటే, సార్ నేను ఆల్రెడీ నేను డౌట్ రాకుండా మేలిన సార్, నా ఒక్కనో ఏదో గానీ వాళ్ళకి ఇంత కూడా డౌట్ రాలేదు మొన్నదానికి కూడా. సార్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా కాంటాక్ట్ అయినప్పుడు మళ్ళీ చెప్పడం జరిగిందా, నా పరిస్థితి ఇలా ఉంది, నా డబ్బులు నాకు పంపించమంటే ఏమన్నారు? అయితే నేను ఇట్లా వాళ్ళు నాకు కాంటాక్ట్ అయితే మరి మధ్యన కాంటాక్ట్ అయితే ఏడున్నావు మాకు రిప్లై ఇస్తలేవు అయ్యేదంటే, నేను మళ్ళీ ఏం చెప్పిన, నేను దుబాయ్ వచ్చిన, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను రాలేను, నా డబ్బులు నాకు పంపిర్రి. వాళ్ళు ఏరన్నా తెలిసిపోయింది కానీ ఇంకా గట్టినే మాట్లాడుకుంటూ వచ్చిన.
అయితే వాళ్ళు ఏమన్నారంటే డబ్బులు అయితే ఇవ్వరాదు కానీ మీ తరపున ఇంకెవరైనా వచ్చేది ఉంటే వాళ్ళ పాస్పోర్ట్ అవన్నీ డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళని తీసుకుంటాం, ఇంకేమైనా క్లాస్ అయితే తగ్గుతాయి కావచ్చు, ఇవే పైసల మీద పంపిస్తామన్నారు. అంటే అందువల్లే నేను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు ఆ డబ్బులు ఇయ్యరు, మీలానే ఇంకొకరిని చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ విధంగా ఇస్తే ఒకరికి ఇద్దాం అన్నట్టుగా వాళ్ళ ఉద్దేశం. అంతే కదా? పంపిస్తామన్నది కాదు, ఇంకా డబ్బులు పొందడమే వాళ్ళ ప్లాన్ అనేది. అంతే, పంపించడం విషయం వాళ్ళ దగ్గర లేదు. అది వాళ్ళు లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెట్టరు, వీడియో కాల్ చేయమంటే అన్ని తెల్ల ప్రయత్నం చేసిన సార్ వాళ్ళతో. 2018 నుండి 2021 వరకు 2023లో మీరు వెళ్ళారు, 24 అనుకుంటా. మరి 6 సంవత్సరాల వ్యవధిలో మరి సైబర్ టీము ఎందుకు కనుక్కోలేకపోయింది? వీళ్ళు అప్పచెప్పలేదా నాకు తెలియదు సార్. నాకు వెనక ముందు ఎవరు లేరు, ఇక మనక్కడి విషయాలు నాకు తెలియ. నాకు వెనక ముందు ఎవరు లేక నేను ఒంటరిగా పోతే వీళ్ళు సిపి గారు ఆఫీస్ కూడా వాళ్ళు మా స్టేషన్ పంపించడం, వీళ్ళు గట్టిన మేనేజ్ చేసుకున్నాం, ఇన్ని రోజులు గడిపారు. అయితే ఏమైందంటే ఇక్కడికి వచ్చిందని చెప్పినా కదా సార్, ఇక్కడికి దుబాయ్ వచ్చిందని చెప్పినా కదా మొన్న జూన్లోనో జూలైలోనో నా దగ్గర ఉంది వాట్సాప్ లో కానీ ఇప్పుడు కూడా. అయితే కాల్ చేసిన తర్వాత ఇట్లా మరి వేరే వాళ్ళంటే లేరు, మా కొడుకున్నాడు, మరి మా కొడుకును పంపిస్తా, మీరు పంపించాలంటే అంటే వాళ్ళు పంపించారని తెలుసు కానీ అయితే మా కొడుకు ఈ డీటెయిల్స్ కావాలన్న వాళ్ళే అన్ని పంపించిన. పంపించిన తర్వాత ఏమన్నారంటే ఇంకా 4 లక్షలు కట్టాలన్నారు. ఇంకా 4 లక్షలు కట్టాలంటే నేను వాళ్ళకి డౌట్ రాకుండా మిగిలిన సార్. ఇక చూడు, నేను ఎంత నరకం అనుభవించాను, నా ఏడ్చుకుంటూ దూడ్చుకుంటూ కూడా వాళ్ళకి ఇంత కూడా డౌట్ రాలేదు. నేను చెప్పిన 4 లక్షలు అయినా పర్వాలేదు, మీరు ఎప్పుడు ఎక్కిస్తారో వీజా గిట్లా అన్ని రెడీ చేసిన తర్వాత చెప్పుర్రి, మీరు ఏడికి రమ్మంటారో ఆడికి డబ్బులు పట్టుకుని మా కొడుకు, మీరు లొకేషన్ గిట్లా పెట్టరు అని అన్న. వాళ్ళు పెట్టరు అని నాకు తెలుసు. అంటే సరే అన్నారు. అట్లా 15-20 రోజులు గడిపితే సడన్ గా ఆయనతో బ్యాంక్ నెంబర్ పంపించారు మళ్ళీ సేమ్ మునుపటి లెక్కనిగా పంపించి వాళ్ళకి ఎన్నైతే కానీ డబ్బులు దొబ్బుదామని వాళ్ళు ఏం చేశారు, సగం పేమెంట్ ఇంట్లో పంపిర్రి, సగం పేమెంట్ మేము లొకేషన్ గిట్లా పెడతాం, అక్కడికి మేము కొడుకును పట్టుకుంటామన్నారు, ఇట్లా అప్లై చేస్తామన్నారు. సో ఫైనల్ గా చెప్పండి. అయితే నేను అన్న సగం పేమెంట్ అంటే మరి ఇట్లా ఫోన్ పే ఇట్లా పంపరా, ఫోన్ పే ద్వారా పంపమన్నారు. ఇంతకు ముందు బ్యాంకు నెంబర్ కూడా ఇచ్చారు. బ్యాంక్ లో ఇట్లా నేనన్న బ్యాంక్ లో పంపాలంటే వాళ్ళు గుజరాత్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు నాకు. అయితే మా కొడుకు చదువుకున్నాడు కదా, మరి ఇట్లా వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే నేను బొంబాయిలో ఉంటారు నేను చెప్పిన, మీరు గుజరాత్ నెంబర్ పంపించారు కదా, ఆ బ్యాంకులు అడుగుతున్నారు వాళ్ళు మీకు ఏమవుతారు అన్నట్టు నాకు తెలియదు, నేను వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వచ్చిన. మరి బొంబాయి అంటున్నావు, గుజరాత్ బ్యాంక్ నెంబర్ ఉంది అంటున్నాడు. అటుకనన్నా చెప్పిన నేను బ్యాంకులోకి ఇట్లా అంటున్నాడు సార్, మరి పంపలేదు అంటున్నాట, ఆయన కేసు తీసుకుని వస్తారని నేను మాట్లాడినా. మాట్లాడితే తర్వాత ఏం చేశారు, ఫోన్ పే నెంబర్ పంపారు. ఫోన్ పే నెంబర్ పంపితే అట్లా ఎన్ని రోజులలో మేనేజ్ చేసుకుంటా నా లోపల ఇవన్నీ వీళ్ళతో మాట్లాడుతున్నా. మళ్ళీ ఎవరు మా గంగాధర్ ఎస్ఐ గారితో, మరి సిపి కింద ఎవరో ఉంటాడు అతను, ఆ సార్ పేరు నాకు తెలియదు కానీ ఆయన నా నెంబరే బ్లాక్ చేసిండు. ఇప్పుడు ఆయనకు చెప్పిన మా గంగాధర్ మా సుబ్రహ్మణ్య సిఐ గారితో మాట్లాడిన, వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళా ఇవన్నీ మాట్లాడితే ఆయన లాస్ట్ అయితే సిపి గారి దగ్గర పనిచేస్తే ఆయన పేరు ఎందుకు నాకు పేరు లేదు కానీ నేను సిపి ఆఫీస్ సార్ అని రాసి పెట్టుకున్నా వాట్సాప్ లా. లాస్ట్ అయితే నెంబర్ బ్లాక్ చేసుకుండు. మోహన్ గారు ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటారు చెప్పండి ఒకసారి. ఫైనల్ గా నేను కోరుకునేది ఏమో సార్, వాళ్ళని పట్టుకోవచ్చు. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే వాళ్ళని రేపు పొద్దుగారు సార్ పట్టచ్చు. ఎందుకంటే ఫోన్ ఇప్పుడు ఎంత టెక్నాలజీ చేంజ్ అయింది సార్, అంత దేశం అంతా పలానా ఉన్నారంటే పొద్దుగారు సార్ పట్టుకొస్తారు ఫోన్ నెంబర్ తోని. ఇవన్నీ సాక్ష్యాలు నేను ఇచ్చినా గానీ నాకు వెనక ముందు ఎవరు దిక్కులేక నన్ను పట్టించుకోలేరు. ఏం చేయాలని ఏం అర్థం కాక అటు ఇటు పోయి మళ్ళీ అప్పుల పోదాకు మళ్ళీ దేశం వచ్చిన. అయితే నేను మీ సుమన్ టీవీలో చూస్తా, మీరు పెట్టేది అన్ని కొంతమందికి హెల్ప్ చేస్తారు కదా, ఇదారా నాకేమన్నా హెల్ప్ జరుగుతుంది వస్తాయి మిమ్మల్ని కోరుకున్నామని దండం పెట్టి అడుగుతున్నా అంతే. ఇక నేను ఇంతకన్నా నాకైతే ఎవరు తెలియదు. నేను సిబి గారి దగ్గర అయినా ఈ డిపార్ట్మెంట్ లో ఎవరు పట్టించుకోరు. మా గంగాధర పోలీస్ స్టేషన్ వీళ్ళు ఫోన్ చేసినప్పుడు సరే అంటారు, గంతే అంటారు కదా, వాళ్ళు ఏం పట్టించుకోలేరు సార్. ఇది జరిగిన విషయం ఇది. అయితే నేను ఇప్పుడు వచ్చిన సిపి గౌస్ అలం అని చెప్పేసి బాగానే చేస్తున్నారు. గతంలో ఉన్న అభిషేక్ మహాంతి గారు అయితే ఎలా చేశారో ఇప్పుడు ఉన్నటువంటి సిపి గారు కూడా సార్ ఆ సార్ పేరు బాగా వినమాట సార్. నేను ఇంటికి ఉన్నప్పుడు మస్తు ప్రయత్నం చేసిన సార్ని కలుద్దామని.
ఇప్పుడు అలాంటి ఆఫీసరే ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ కూడా సేమ్ అలాంటి డైనామిక్ ఆఫీసరే ఇప్పుడు వచ్చిన సిపి కూడా. సో చూద్దాము ఈ కవరేజ్ తర్వాత సిపి గారు స్పందిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. సో మీరైతే వాళ్ళని పట్టుకొని మీ అమౌంట్ మీకు రావాలని కోరుకుంటారు అంతేగా? అంతేనండి. అయితే మొన్న రీసెంట్ గా ఇక్కడ వచ్చి మాట్లాడిన తర్వాత 2 నిమిషాలు సార్, మీకు బాగా లేట్ అవుతుంది కావచ్చు. అయితే ఇక్కడికి వచ్చినాక నేను ఇట్లా మా కొడుకు విషయంతో కొడుకు విషయం అని మాట్లాడినా కదా సార్ వాళ్ళతోని. ఇట్లా డబ్బులు పట్టుకొస్తారని అది మాట్లాడి నేను వీళ్ళతో మాట్లాడుకుంటా అడిగి మా కొడుకు చెప్పిన మాకు సార్ సిబిఐ ఆఫీస్ కూడా ఇవన్నీ ఇంటికాడ ఫైల్ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏపీఆర్ ఫైల్ చేసిన ఇవన్నీ ఇంటికాడ ఒరిజినల్ ఉన్నాయి పట్టుకుని మళ్ళీ ఒకసారి సిబి గారి ఆఫీస్ కూడా ఇట్లా మా బాబు ఇక్కడ లేడు, మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అనుకోమంటే మా కొడుకు నెంబర్ వాళ్ళకి ఇచ్చిన. మా కొడుకు నెంబర్ వాళ్ళు చెక్ చేసుడు పెట్టి ఎక్కడెక్కడ తిరుగుతుండని. మా కొడుకు స్టేషన్ పోతే అక్కడ మన సిపి గారి ఆఫీస్ కాడికి పోతే వాళ్ళకి తెలిసింది మీ కొడుకు ఇట్లా పోలీసు వాళ్ళ దగ్గర తిరుగుతుండని. డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి తెలిసిందా? వాళ్ళకి తెలిసింది. మా వాళ్ళ పోలీసు సార్లేమో వాళ్ళు ఎక్కడ ఉండో పట్టుకున్నంత అది లేదు. ఏం చేయాలన్న కర్మ కాకపోతే ఇది. ఓకే ఓకే. మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు విషయాలు కూడా ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆ నేరగాళ్ళు ఇప్పటికి కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళకి తెలుస్తుంది మీ అబ్బాయి ఎటు పోతున్నారు, మీరు ఎటు పోతున్నారు అనే విషయం. మీకు ఎప్పుడు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇటు వెళ్ళిండు, సిపి ఆఫీస్కి వెళ్ళిండు అని చెప్పేసి మీకు స్వయాన వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు అంతేనా? ఫోన్ చేసి చెప్పారు, మెసేజ్ కూడా పెట్టరాదు మీకు. అన్ని నేను ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ చేసుకుంటా మీకు పెడతాది. రికార్డు ఇవన్నీ నాకు చేయరాదు, మీకు పెడతా తర్వాత. కానీ ఇప్పుడు ఇంకో విషయం, మీరు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదా సార్. అవును. నేను మీతో మాట్లాడినప్పుడు మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు వాళ్ళు. నా పేరు చెప్పారు అనుకో లిఫ్ట్ చేస్తారు, తర్వాత మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఓకే ఓకే. అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఇప్పుడు నాతో మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నన్ను కూడా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు అంతేనా? నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వస్తున్నా ఇప్పుడు చెయ్యరు. నా గురించి వాళ్ళకి కాల్ చేసి అడిగారు అనుకో, ఇట్లా మోహన్ ఇచ్చిండు మీకు మీ నెంబరు, నేను ఇట్లా దేశం పోవాలనుకుంటున్నా, అది ఏదో రకంగా మీరు మాట్లాడారు అనుకో, అప్పుడు ఫాలో అవుతారు మిమ్మల్ని. సో ఓకే ఓకే మోహన్ గారు, మనం ఇది కవర్ చేద్దాం ఒకసారి. దీని ద్వారా ఏదైనా రెస్పాండ్ వస్తుందేమో మనం ప్రయత్నం చేద్దాం, సరేనా? దయచేసి నేను కోరుకున్నది మిమ్మల్ని అయినా సిపి గారిని అందరినీ చేతులు దండం పెట్టి మొక్కుతున్నా. నాకు మొత్తం సావాలన్నంత అదే కానీ, ఎందుకంటే దేవుడు కాళ్ళు ఎక్కడ ఇచ్చిండు కదా అన్న ధైర్యంతోనే మళ్ళీ ఇక్కడికి వచ్చిన సార్. నేను అంతకు మించి ఏం కదా. నేను ఇల్లు మీరు కావాలంటే మోహన్ గారు, మీరు 2018 నుండి ఇప్పటికి 6-7 సంవత్సరాలుగా మీరు ఇంత భరించారు. మీరు భరించే శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు భరించారు. సో మీరు చనిపోవడం అలాంటి మాటలు మాట్లాడదు, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఉన్నది. సో మీరు అలాంటి మాటలు ధైర్యం, ఇప్పుడైతే ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో అదే విధంగా మనోధైర్యం కోల్పోకుండా ఉండండి. మీకు న్యాయం జరిగేలా మనం చూద్దాం. నేను ఇప్పుడు కావాలంటే మన ఎస్ఐసి ఇల్లు కూడా తెలుస్తారు. నేను ఆల్రెడీ ఇల్లు అమ్మిన. నేను ఇల్లు అమ్మి అప్పులు కడితే ఇట్లా భూమి మీద ఉన్నా, లేకపోతే అప్పులు నన్ను ఇది వరకు నాకు మొత్తం పరువు లేకుండా ఇవ్వరు. నాకు బతికేమవును కానీ కాలేకలు సలహా ఉండి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఉన్నోళ్ళు లేని ఉంటారు ఏదో ధైర్యంతో ఇట్లా బతుకుతున్నా కానీ నాకు రెక్కలు కష్టం చేసి కట్టుకుని ఇల్లు కూడా అమ్ముకున్నా సార్ నేను. ఓకే ఓకే. మీరు ధైర్యంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి. దాన్ని న్యాయం జరిగే విధంగా అడుగులు వేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం, సరేనా మోహన్ గారు? నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఈ విషయం మీద, నేను అప్డేట్ వస్తాను. ఓకేనా? సరేనండి, ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పొట్టకూడి కోసం కరీంనగర్ నుండి దేశాలు దాటి విదేశం వెళ్ళినటువంటి హిమ్మత్ నగర్ చెందినటువంటి మోహన్ యొక్క పరిస్థితి. సైబర్ నేరగాళ్ళు నమ్మించి వంచి 13 లక్షలు దోచేసినప్పటికి కూడా 2018 నుండి ఇప్పటికి నేను కొట్లాడుతున్నాను, పోరాడుతున్నాను, కానీ ఇప్పటివరకు అయితే నాకు వాళ్ళ దగ్గర నుండి నాకు అమౌంట్ రాలేదని చెప్పేసి బాధ వ్యక్తం చేస్తున్నాడు, తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంటికి వచ్చే సోర్స్ లేదు సార్, నాకు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు, సూసైడ్ చేసుకునేవాళ్ళని నాకు ఆలోచన వస్తున్నట్టుగా అతను మనోవేదన పడుతున్నాడు. అయితే ఈ విషయం పైన గంగాధర అప్పుడు 2018 నుండి 21 వరకు కూడా ఇటు సిపి ఆఫీస్ చుట్టూ, చొప్పదండి స్టేషన్ చుట్టూ, అదేవిధంగా గంగాధర స్టేషన్ చుట్టూ తిరిగినప్పుడు కూడా నాకు ఫలితం రాలేదన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ విషయాన్ని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్ నగర్ చెందినటువంటి మోహన్ విషయంలో ఈ కేసును ఒకసారి పరిశీలించి ఆయనకు రావాల్సిన డబ్బును ఆ సైబర్ నేరగాల నుండి వచ్చేలా చూసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుతుంది. ఎందుకంటే
కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా కూడా పోలీసులు చాలా మంచి పనులు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. సేవలు కావచ్చు, చాలా మంచి పనులు చేస్తూ కూడా మంచి పేరు సంపాదించుకుంటున్నారు కరీంనగర్ పోలీసులంతా కూడా. ఈ విషయంలో పరిశీలించి ఆయనకు వచ్చే అమౌంట్ను ఆయనకు వచ్చేలా చేసి ఆ కుటుంబాన్ని రక్షించాలన్నట్టుగా ఆ వ్యక్తి కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది.